ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఉపాధ్యాయులు బలమైన జాతికి సాధికారత కలిగిన సమాజానికి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే వరద నష్టాలను తగ్గించగలమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 61 మంది రైతులకు వారి ఖాతాల్లో నిన్న నిధులు జమ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉపసంఘం అధికారులను ఆదేశించింది. భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: ఉపాధ్యాయులు బలమైన జాతికి సాధికారత కలిగిన సమాజానికి పునాది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన వారితో నిన్న ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పని కేవలం తరగతి గదులకే పరిమితం కాదని యువతకు సరియైన దారి చూపాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ భావితరం సంస్కరణలు దేశానికి రెట్టింపు వృద్ధిని అందిస్తాయని పేర్కొన్నారు. మధ్యతరగతి, పేద వర్గాలు, యువత జీఎస్టీతో అజనం పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి అనధికారికంగా నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవనాలకు జరిమానా విధించి క్రమబద్దీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాతికేయులకు వివరిస్తూ రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో చేసిన సిఫార్సుల ఆమోదం కోసం పరిశ్రమల శాఖ రూపొందించిన పలు ప్రతిపాదనలను అంగీకరించామని అన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న పలు సంస్థలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భూములు కేటాయించినట్లు చెప్పారు. జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను స్వాగతించిన మంత్రి మండలి కేంద్రానికి అభినందనలు తెలిపింది. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే వరద నష్టాలను తగ్గించగలమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లాలో వరద నష్టంపై కలెక్టరేట్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి స్పష్టమైన నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులు, నిర్మాణాలను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ఎరువులకు సంబంధించి వాళ్ళకి ముందే టోకెన్లు ఇచ్చి స్టాక్ వస్తే దీని ప్రకారం మీరు యూరియా గాని ఇతర ఎరువులు గాని ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఈ సమీక్షా సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా ఈ జిల్లాలో అమలు చేస్తే ఇదే విధానాన్ని ఇతర జిల్లాలలో కూడా ఆచరించడానికి ఒక రోజంతా సమీక్ష పెట్టుకొని ఆ నియోజకవర్గాలలో మేజర్ గా ఏం సమస్యలు ఉన్నాయి, వాటికి ఏం చేయగలమో ఒకసారి మీరు సమీక్ష తీసుకొని వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం. అంతకుముందు మంత్రులు ధనసరి అనసూయ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు. గ్రామ పాలనా అధికారుల నియామకంతో రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరిస్తామని తెలంగాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలపై తెలంగాణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా 47,161 మంది రైతులకు మొదటి విడత మొత్తం 5,000 రూపాయల చొప్పున 58 లక్షల రూపాయలను నిన్న విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గత నెలలో స్వీకరించిన వినతులను పరిష్కరించి కొత్తగా 36,722 మంది రైతులను అర్హులుగా గుర్తించినట్లు ఒక ప్రకటనలో ఉండి సీరియస్గా లేకపోవడం వంటి సమస్యలతో నిధులు జమ చేయని మరికొందరు రైతులకు తాజాగా నిధులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. మాదక ద్రవ్యాల నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, జి సంధ్యారాణి, కొల్లు రవీంద్రలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న ఉండవల్లిలో సమావేశమైంది. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ కొండ ప్రాంతాల్లో గంజాయి సాగు నియంత్రణకు శాటిలైట్, డ్రోన్లతో తీసిన ఫోటోలు, వీడియోలను కృత్రిమ మేధా సాయంతో విశ్లేషించాలని సూచించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యా సంస్థల్లో ప్రతి నెల ఒక శనివారం ఈగల్ క్లబ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జీఎస్టీ సంస్కరణలో భాగంగా కొన్ని వస్తువుల జీఎస్టీ స్లాబ్ను మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని తిరుపతి జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాన్యులపై భారం పడకుండా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తిరుపతికి చెందిన అమర్నాథ్ రెడ్డి జీఎస్టీ సంస్కరణలపై ఆకాశవాణితో మాట్లాడుతూ మందులపై జీఎస్టీని తగ్గించినందుకు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలపైన పూర్తిగా రద్దు చేశారని ఆయన పేర్కొంటూ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతమైన ప్రజలకు ఒక మంచి జీఎస్టీని ప్రకటించారు. వ్యవసాయ పరికరాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద అన్నిటి మీద కూడా 18% ఉన్న జీఎస్టీని 5% తగ్గించడం జరిగింది. బైక్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు 10% తీసుకొచ్చారు. కొత్తగా ఏదైతే యువత ఆ ఎన్ఎస్ఎంఈ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్, అదే విధంగా రీఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా అయ్యేందుకు కూడా వచ్చిన జీఎస్టీ సహాయపడుతుంది. రైతులకు అవసరమైన వస్తువులపై జీఎస్టీని తగ్గించడం హర్షణీయమని శ్రీకాళహస్తికి చెందిన కె గోపాల్ తెలిపారు. గతంలో అధిక శాతం జీఎస్టీలో ఉన్న వస్తువులు ఇప్పుడు తగ్గడంతో అందుబాటులోకి వస్తాయని పేర్కొంటూ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు 18% జీఎస్టీ వసూలు చేస్తున్న కొన్ని వస్తువులపై 0%, 5% స్లాబ్ ని నిర్ణయించారు. అదేవిధంగా మెడికల్ సంబంధించిన మోటార్ వెహికల్స్ కానీ ఇవన్నింటినీ కూడా 5% తీసుకొచ్చారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు జీఎస్టీ ఎప్పుడు లేని విధంగా ఎక్కువగా తీసుకొచ్చారు. దానివల్ల దేశానికి అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ Children must be taught the history of the different nations where they will perceive their uniqueness. They must be taught even when they are young the elements of modern science and technology. They must be given glimpses into world literature so that their own minds are sharpened and feelings refined. కాగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఉదయం 10:17 ప్రసారమవుతుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దాని సరిహద్దు ఒడిశా తీర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం ఉందని తెలియజేస్తుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి సంప్రతి వార్త